హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి తండల్ మూవీ రివ్యూ అనమాట. మన రివ్యూలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే బెల్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఏ వీడియో చెప్పినా కూడా మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా మనం మూవీ రివ్యూలోకి అయితే వెళ్దాం అనమాట. మూవీ అయితే కదా చాలా బాగుంది. ఒక మంచి సినిమా అనిపించింది నాకైతే కదా. స్టోరీ కానీ, లవ్ స్టోరీ కానీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హీరో హీరోయిన్స్ అయితే మాట్లాడతాను అనమాట. ఫస్ట్ వీళ్ళు శ్రీకాకుళ స్వాంగ్ అయితే ఇచ్చి పడేసినారు. సాయి పల్లవి అండ్ నాగ చైతన్య అయితే కదా చాలా బాగుంది వాళ్ళది. అండ్ సాయి పల్లవి అయితే కన్నా డాన్స్ మాత్రం ఎర్రగా తీసింది అయితే కన్నా అంత బాగుంది. అండ్ నాగ చైతన్య గారు అయితే కదా, నాగ చైతన్య బుజ్జితల్లి అని క్యూట్గా పిలిచడము, రాజు అని ఈమె బాగా పిలిచడము, ఆ ఇద్దరి కెమిస్ట్రీ అయితే బాగా అనిపించింది. అండ్ సాంగ్స్ అయితే కన్నా హైలైట్. డిఎస్పి అయితే మామూలుగా లేదు, ఇచ్చి పడేసినాడు అటనే అయితే కదా. ఒక సాంగ్లో అయితే కదా నమో నమో పాటలో పూనకం వచ్చినట్టయితే డాన్స్ చేసినారనమాట. అండ్ సాయి పల్లవి అండ్ నాగ చైతన్య అయితే కన్నా మామూలుగా లేదు, బీభత్సంగా ఒక విధ్వంసం సృష్టించినారని అయితే చెప్పచ్చు అనమాట. ఇంకా వీళ్ళది కెమిస్ట్రీ బాగుంటుంది. వీళ్ళు దూరం అయినప్పుడు పెయిన్, దగ్గర ఉన్నప్పుడు లవ్ స్టోరీ బాగా చూపించినారు. అండ్ మనకి ఎండింగ్లో నీకోసం సాంగ్ లేడీ వర్షన్ చూపించినారు. ఆ పాట మస్తు ఉంది, నాకైతే బాగా నచ్చింది, చాలా బాగా అనిపించింది. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే కన్నా మామూలుగా లేదు, నాకైతే బాగా నచ్చింది ఇంటర్వెల్ ట్విస్ట్. ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత అండ్ అంతా పాకిస్తాన్లోనే ఉంటుంది అనమాట. పాకిస్తాన్కి వీళ్ళు ఎందుకు వెళ్ళారు అనేది అయితే కన్నా ఒక ట్విస్ట్. అసలు ఎందుకు వెళ్ళారు, అక్కడ ఒక టూరిజం లాగా ఉంటారు తెలుసా. జైల్లో ఏ పనులు లేకోకుండా లెటర్స్ చదువుకుంటూ ఉంటారు. అక్కడ ఉండే సిచ్యువేషన్స్ అండ్ బాగా చూపించారు. అండ్ దేశభక్తి గురించి కొంచెం బ్యాడ్ అనిపించింది, బట్ దాన్ని మళ్ళీ కవర్ చేసేస్తారు. అదైతే బాగా అనిపించింది. ఫైటింగ్స్ బాగానే ఉన్నాయి, బీజిఎం బాగానే ఉంది. అండ్ ఇంకా యాక్టర్స్ అందరు బాగా చేసినారు, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చి పడేసినారు అనమాట. మొత్తం సముద్రంలో చూపించిన విజువల్స్ అయితే కన్నా చాలా బాగున్నాయి. ఇది ఒక మనం మత్స్యకారులు రియల్ లైఫ్లో ఎట్లా ఉంటుందో అట్లా అయితే చూపించినారు అనమాట. సినిమాలో మాత్రం వీళ్ళు వేటకి వెళ్ళేది అవన్నీ చూపించడం అయితే సేమ్ రియల్ లైఫ్లో ఎట్లుంటుందో అట్లా చూపించినారు. ఇంకా ఎండింగ్ అయితే కనుక చాలా బాగా ఎండ్ చేశారు, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. మనకి దీంతో ఒక సాయి పల్లవి గారిని పెళ్లి చేసుకోవడానికి ఒక అతను వస్తాడనమాట. నాకు తెలియదు ఆయన పేరేదో. ఆయన రైల్ సినిమాలో ఉన్నారు, ధనుష్ది, అందులో ఉన్నాడు. అదైతే గుర్తుంది అనమాట. ఆయన క్యారెక్టర్ కూడా బాగా చేసినాడు అనమాట, బాగా అనిపించింది. ఇంకా మిగతా క్యారెక్టర్స్ ఓకే అయితే అనిపించింది. అండ్ సాయి పల్లవి అండ్ నాగ చైతన్య మాత్రం సూపర్ బెస్ట్ మూవీ అని అయితే చెప్పచ్చు అనమాట. ఈ పుట్లో ఈ సినిమా మామూలుగా ఆడదు, ఇచ్చి పడేస్తుంది. ఇది యాక్చువల్లీ రియల్ స్టోరీ ఇది రియల్ స్టోరీని బట్టి ఈ సినిమా తీసినారు. అందుకే ఇది అంత పెయిన్ఫుల్గా అంత హార్ట్ టచింగ్ అయితే అనిపించింది అనమాట. నాకైతే కన్నా బాగా అనిపించింది. సమ్ రియల్ నార్మల్గా పీపుల్స్ ఎట్లుంటారు అట్లా అనిపించింది అనమాట. మత్స్యకారులు వాళ్ళ వయసు అని పిల్లలు ఎట్లుంటారో అట్లయితే అనిపించింది. అండ్ సాయి పల్లవిది కూడా ఇందులో కొన్ని ట్విస్ట్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మీరు కూడా సినిమా అయితే చూసేయండి, బాగా అనిపిస్తుంది. మీరైతే కానీ ఈ సినిమా ఖచ్చితంగా చూడండి, ఒక మంచి సినిమాని అయితే మిస్ చేసుకోవద్దు. సో ఈ రివ్యూ చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. అందరికీ బాయ్.